మనకి ఇది 18 మాడ్యూల్ బోర్డ్ అండి. ఒకసారి చూసుకున్నట్టయితే 18 మాడ్యూల్ బోర్డు. ఇది కింద వరుసలో చూసుకున్నట్టయితే మనం సాకెట్లు వేయడం జరిగింది. ఈ 2 స్విచ్లు సాకెట్లను ఆపరేట్ చేస్తూ ఉంటాయి. పోతే మధ్యలో 16 ఆంప్స్ ఒకటి చివరన వేసాం చూడండి. ఇది మనం ఏసీ కోసం అనేది వేయటం జరిగిందండి. మిగిలినవి అనేది మనం కంట్రోల్స్ పెట్టుకున్నాం. తర్వాత పై వరుసలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఫ్యాన్కి సంబంధించింది వేయడం జరిగిందండి రెగ్యులేటర్. ఈ రెగ్యులేటర్ పక్కనే స్విచ్ ఆపరేట్ చేయడానికి పనికొస్తుంది. పైన ఉన్నటువంటి స్విచ్లు మనకి లోపల ఉన్నటువంటి ట్యూబ్ లైట్లు కానివ్వండి, బయట ఉన్నటువంటి లైట్స్ కానివ్వండి ఆపరేట్ చేయడానికి ఈ మధ్యలో మిగిలిన ఉన్నటువంటి స్విచ్లు వేయడం జరిగిందండి. అయితే ఇందులో చూసుకున్నట్లయితే ఈ పైప్లో మనకి ఏసీ ఇక్కడ వస్తుందండి. ఏసీ అనేది ఈ భాగంలో వస్తుంది. ఇక్కడ మనం ఏసీ యొక్క మెటల్ బాక్స్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దానికోసమే మనం ఈ వైర్లు అనేది వదలడం జరిగింది. చూసుకున్నట్టయితే ఇవి వెనక నుంచి వచ్చేటటువంటి మెయిన్ వైర్స్ అండి. మనకి మెయిన్ వైర్స్ తర్వాత ఇవి 2 స్విచ్ ఆపరేషన్ కోసం అని చెప్పి మనం బోర్డులో వేయడం జరిగిందండి. మనం ఆ బోర్డులో ఉన్నటువంటి నాకు చూసినటువంటి 16 ఆంప్స్ ఏదైతే ఉందో ఆ బోర్డులో ఆ 16 ఆంప్స్ అనేది ఏసీ స్విచ్గా పనిచేస్తుంది. చూడండి ఇదండి, ఈ 16 ఆంప్స్ అనేది మనకి బోర్డులో పనిచేస్తూ ఉంటుందండి. ఏసీ కొరకు వేయటం జరిగింది. ఇక్కడ పైన 2 బాక్సులు చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క బిల్డింగ్ని మనం 3 సెక్షన్లుగాను 2 ఏసీలు అలాగే ఒక గ్లేజరు మనం ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి రైట్ సైడ్ బాక్స్ నుంచి మనకి 2 సెక్షన్లు మనకి వెళ్ళడం జరిగిందండి. అలాగే ఒక గ్లేజర్కి వెళ్ళడం జరిగింది. అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బాక్స్లో మనకి ఒక సెక్షను అలాగే 2 ఏసీలు రావడం జరిగిందండి. అయితే రైట్ సైడ్ ఉన్నటువంటి బాక్స్లో మనం చూసుకున్నట్లయితే ఈ కంట్రోల్స్ అంటే ఇక్కడ అవుట్ సైడ్కి ఒకటి అవతల వైపు ఇవ్వడం జరిగిందండి. మనకి ఇక్కడ లోపల వైపు ఇది ట్యూబ్లైట్ కోసం, అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ కూడా ఒక ట్యూబ్లైట్ పాయింట్ ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా మనకు ఒక అంగుళం పైపులో మనకి ఎన్ని వైర్స్ పడతాయి అనేది చూసుకున్నట్లయితే మనకి 4 స్క్వేర్ వాడామనుకోండి. 4 స్క్వేర్ వాడితే ఒక 9 అంటే ఎల్ బెండ్లు కనుక ఎక్కువగా లేకపోతే 12 వరకు వేసుకోవచ్చు, లేదంటే ఒక 9 వరకు రన్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నటువంటి దాంట్లో మనకి 2 ఏసీలు అలాగే ఒక సెక్షను ఇందులో నుంచి వెళ్ళిందండి. అంటే మొత్తం కలిసి మనకి 4 స్క్వేర్ వచ్చేసరికి మనకి 6 వైర్లు 4 స్క్వేర్ వచ్చేసరికి అంటే రెడ్, బ్లాక్, గ్రీను, అలాగే సెక్షన్ వచ్చేసరికి 2.5 వాడామండి. ఈ 2.5 అనేది మనకి 3 అంటే రెడ్, బ్లాక్, గ్రీను వాడటం జరిగిందండి. ఈ విధంగా మనం ఏంటంటే ఒక అంగుళం పైపులో ఎన్ని వైర్లు వెళ్ళడం జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ చూసుకొని పైప్ లైన్స్ అనేది వేసుకోవడం జరుగుతుందండి. ఈ విధంగా మనం వైరింగ్ని మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక సెక్షను. ఇక్కడ చూడండి వైరింగ్ కనెక్షను ఎలా ఇవ్వడం జరిగింది అనేది ఒకసారి. ఇది మరొక బోర్డు అండి. అది ఇంతకుముందు చూసింది 18 మాడ్యూల్ బోర్డు అండి. అంటే 18 స్విచ్లు పడతాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం చూస్తున్నది 12 మాడ్యూల్ బోర్డు అండి. ఇవన్నీ కూడా ఇక్కడ వాడినటువంటి ఇది సర్ఫేస్ బోర్డు అండి. ఈ సర్ఫేస్ బోర్డు మనం ఏం చేసామంటే మనం గోల్డ్ మెడల్ వాడటం జరిగింది. ఈ ప్లేట్స్ వచ్చేసరికి అలాగే స్విచ్లు వచ్చేసరికి మనం వేరే కంపెనీ వాడటం జరిగిందండి. లెవిన్ అనే కంపెనీ వాడటం జరిగింది. అయితే మనం ఒకసారి చూసుకున్నట్టయితే కింది వరుస ఏదైతే ఈ కింది వరుస ఉందో ఇది లైన్ అండి. ఇది లైను కింది వరుస. పైన మనం ఇచ్చే పోల్స్ అన్నీ కూడా కంట్రోల్స్ అండి. దీంట్లో మనం
16 యామ్స్ వాడుకోవచ్చు, అలాగే 6 యామ్స్ వాడుకోవచ్చు, అలాగే మనం 2 వే స్విచ్లు కూడా వాడుకోవచ్చండి ఇందులో. ఈ విధంగా మనకి బ్యాక్ ఎండ్లో బోర్డులో వైరింగ్ అనేది చేయడం జరిగిందండి. చూడండి, ఆల్రెడీ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది వచ్చేసరికి 2 వే అండి, ఇది 2 వే. ఇక్కడ చూడండి, ఇది ఒక కంట్రోల్కి ఇవ్వడం జరిగింది, ఇది ఒక కంట్రోల్కి ఇవ్వడం జరిగింది. ఈ రెండు మనకి ఇంకా ఇచ్చుకోవడానికి అవకాశం ఉందండి. ఇక్కడ ఇది మనం గ్లేజర్కి ఇవ్వడానికి మనం ఇది వదిలిపెట్టామండి. డైరెక్ట్గా వస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఒక పోల్కి ఇచ్చేస్తాం. తర్వాత మన గ్లేజర్ పాయింట్కి వెళ్ళేది ఇక్కడ ఇచ్చుకుంటామండి. అంతేగాని ఈ పాయింట్ తీసుకొచ్చి దీంట్లో కలపడం జరగదండి, అది మనం గమనించాలి ఇక్కడ. అలాగే ఇక్కడ కింద చూసుకున్నట్టయితే సాకెట్స్కి ఎలా ఇవ్వడం జరిగింది అనేది చూడండి ఒకసారి. ఇవి కూడా న్యూట్రల్ ఫేస్ ఇవ్వడం జరిగిందండి. ఇదిగోండి, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్ కలపడం జరిగింది ఇక్కడ న్యూట్రల్ ఈ పోల్కి. అలాగే ఇక్కడ మెయిన్ ఎర్త్ అనేది కలపడం జరిగింది. అలాగే ఇక్కడ మనం ఫేస్ వచ్చేసరికి ఇక్కడ కలిపేసామండి. ఈ విధంగా బోర్డు మన కనెక్షన్స్ అనేవి బ్యాక్ సైడ్ ఇవ్వడం జరుగుతుందండి. మీకు అర్థమైంది అనుకుంటాను. ఏదైనా సందేహాలు ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు.